నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దేశంలో ప్రస్తుతం ఒక పెద్ద చర్చ జరుగుతోంది. ఉగ్రవాదంపై పాక్ పాత్రను ప్రపంచ దేశాలకు చెప్పేందుకు 7 అఖిలపక్ష బృందాన్ని మోడీ ఎంపిక చేయడం వెనుక స్ట్రాటజీ గురించి హాట్ డిబేట్ నడుస్తోంది. కాంగ్రెస్ పేరిబని శశి థరూర్ను ఎంపిక చేయడం కీలకంగా మారింది. ఇది విస్తృత చర్చకు దారితీసింది. మోడీ మాస్టర్ స్ట్రోక్లో ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నది అర్థం చేసుకోవచ్చు. ఒకటి, అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఏకాకి చేయడం. ఇక రెండోది, ప్రతిపక్ష కాంగ్రెస్కు చెక్ పెట్టడం. మరి ఏం జరగబోతోంది? ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు చుక్కలు చూపిన భారత్ ఇకపై దౌత్యపరంగా కూడా పాక్కు పెద్ద షాకే ఇవ్వబోతోంది. అసలు పాకిస్తాన్ ఎలాంటి దేశం? వారు చెప్పే మాటలకు చేతలకు అసలు సంబంధం ఉందా అన్న విషయాలను ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లబోతోంది. 7 సభ్యుల ప్రతినిధి బృందాలు మే 23 నుంచి 10 రోజుల వాషింగ్టన్, లండన్, అబుదాబి, ప్రిటోరియా, టోక్యో వంటి కీలక రాజధానులను కవర్ చేస్తుంది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదన్న సందేశాన్ని ఇవ్వబోతున్నారు. కేంద్రం ఎంపిక చేసిన ప్రతినిధి బృందాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్యులతోనూ భేటీ జరుపుతారు. ఈ ప్రతినిధులు భారత్ జాతీయ ఏకాభిప్రాయాన్ని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటంలో ఖచ్చితమైన విధానాన్ని తెలియజేస్తారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేదే లేదన్న సందేశాన్ని తీసుకెళ్లనున్నారు. సో మోదీ తీసుకున్న నిర్ణయంతో అంతర్జాతీయంగా పాకిస్తాన్కు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తటం ఖాయమే. ప్రతినిధుల బృందం ప్రపంచ దేశాలకు వెళ్లటం ద్వారా భారత్ తన వైఖరిని అంతర్జాతీయ సమాజం ముందు స్పష్టంగా చెప్తుంది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతిస్తోన్న విషయాన్ని ఆధారాలతో వివరించడం వల్ల యునైటెడ్ నేషన్స్ వంటి వేదికలపై భారత్కు సపోర్టు పెరిగేలా చూసుకుంటుంది. పాకిస్తాన్పై దౌత్యపరమైన ఒత్తిడికి ఒక అవకాశం ఏర్పడుతుంది. అఖిలపక్ష బృందం వివిధ దేశాలకు వెళ్లి ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ఇస్తున్న సపోర్టును బహిర్గతం చేయటం వల్ల ఆ దేశంపై దౌత్యపరంగా ఒత్తిడి పెరుగుతుంది. దీంతో పాకిస్తాన్ మారుతుందా మారదా అన్న విషయాలను పక్కన పెడితే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లు పాకిస్తాన్కు ఇబ్బందికర పరిస్థితి తీసుకురావచ్చు. నిధులు, రుణాల లభ్యతను చాలా వరకు తగ్గించొచ్చు. అఖిలపక్ష బృందంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఉండటం వల్ల ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ ఐక్యత, ఇక్కడి ప్రజాస్వామ్యం విషయాన్ని అంతర్జాతీయంగా బలంగా కనిపించేలా చేయబోతోంది. ఇది భారత్ నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుంది. భారత ప్రతినిధులు ఇచ్చే ఆధారాలతో లష్కరే తోయిబా, జైషే మెహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఇచ్చే సపోర్టును బహిర్గతం చేయటం వల్ల ఈ సంస్థలపై ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించే ఛాన్సెస్ పెరుగుతాయి. అఖిలపక్ష బృందం ప్రపంచ రాజధానుల్లో చర్చలు జరపటం వల్ల భారత్తో ఇతర దేశాల భద్రతా సహకారం పెరుగుతుంది. ఇది డిఫెన్స్ డీల్స్ ను మరింత పెంచుతుంది. ఉగ్రవాద నిరోధక చర్యలు, సమాచార భాగస్వామ్యం, సైనిక సహకారం వంటివి పెరగబోతున్నాయి. ఇక్కడే మనకు మోదీ మాస్టర్ స్ట్రాటజీ అర్థమవుతుంది. అంటే భవిష్యత్తులో పాకిస్తాన్పై పూర్తి స్థాయి యుద్ధం చేసే పరిస్థితి వస్తే ఏ దేశం కూడా అడ్డు చెప్పకుండా స్కెచ్ రెడీ చేసి పెడుతున్నారు. పాకిస్తాన్కు కావాల్సిందే అని ప్రపంచ దేశాలు మాట్లాడేలా చూస్తున్నారు. అప్పుడు చర్చలంటూ ఏ దేశం కూడా చెప్పే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి సపోర్ట్ ఇస్తున్నట్లు ఆధారాలతో వెల్లడించడం వల్ల ఆ దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ట దెబ్బతింటుంది. ఇది ఆర్థిక ఆంక్షలు, చైనా, టర్కీ వంటి దేశాలను మినహాయిస్తే దౌత్యపరంగా ఒంటరయ్యేందుకు ఛాన్సెస్ పెరుగుతాయి. వీటితో పాటే కశ్మీర్ విషయంలో భారత్ వైఖరిని బలోపేతం చేయటం లక్ష్యం. కశ్మీర్లో శాంతి, ప్రజాస్వామ్యం బలంగా ఉన్నాయని, పాకిస్తాన్ ఉగ్రవాద చర్యల వల్ల ఈ ప్రాంతంలో అశాంతి నెలకొంటోందని ఎక్స్పోజ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ దౌత్య చర్యలు పాకిస్తాన్లో ఉగ్రవాద నెట్వర్కులను బలవంతంగా ధ్వంసం చేసేందుకు దారితీస్తాయి. దీనివల్ల దక్షిణాసియాలో దీర్ఘకాలిక శాంతి, స్థిరత్వం సాధ్యమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి పాక్ రెచ్చగొట్టే చర్యలు ఎలా కారణమయ్యాయో చెప్పటం, భవిష్యత్తులో ఉగ్రదాడులకు భారత్ రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పటం, పాకిస్తాన్ పౌరులకు హాని చేయకుండా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయాన్ని ప్రస్తావించటం కీలకంగా మారబోతున్నాయి. మరోవైపు పాకిస్తాన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేందుకు సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది భారత్. అంతేకాదు పాకిస్తాన్తో అన్ని రకాల వాణిజ్యాలను క్లోజ్ చేసింది.
ఇప్పుడు పాకిస్తాన్ శాంతి చర్చలంటూ కాళ్లబేరానికొస్తున్నా ఇప్పుడే మోదీ స్ట్రాటజీ మరో లెవెల్లో ఉండబోతోందంటున్నారు. మొత్తంగా ఈ చర్య భారత్కు అంతర్జాతీయ గుర్తింపు, దౌత్యపరమైన బలం, ఉగ్రవాద నిరోధక కెపాసిటీని పెంచటమే కాకుండా పాకిస్తాన్ బాధ్యతగా ఉండేలా ఒత్తిడి తేవటం లక్ష్యంగా ఉన్నాయి. మారితే సరి, లేకపోతే ఆపరేషన్ సింధూర్ 2.0 రెడీగా ఉంది. దాన్ని తట్టుకోవటం ఇక పాకిస్తాన్తో కాదు, చేతులెత్తేయాల్సిందే. పాకిస్తాన్ పాపాలు బయటకు ఎలా తీయాలి, ఎలా చెప్పాలి, వారి తీరును ఎలా ఎండగట్టాలి, పాక్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదం ఎలాంటి నష్టాలు కలిగిస్తోంది, ఆపరేషన్ సింధూర్ జరిగిన తీరు, ఇలాంటి విషయాలను ప్రపంచ దేశాలకు వివరించబోతోంది భారత్. అంతేకాదు, మనం కేవలం పాక్ ఉగ్ర స్థావరాలు అలాగే వారి ఎయిర్ బేస్లపై దాడి చేస్తే పాక్ మాత్రం భారత్లోని సామాన్య జనాన్ని టార్గెట్ చేసుకుంది. ఈ విషయాలను కూడా ఆధారాలతో సహా వివిధ దేశాలకు భారత్ వివరించబోతోంది. అటు పాకిస్తాన్కు ఇటు కాంగ్రెస్కు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేశారు ప్రధాని మోడీ. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించేందుకు 7 అఖిలపక్ష నేతలను ఎంపిక చేసింది. ఈ ఎంపిక ఒక్కసారిగా పొలిటికల్గా ప్రకంపనలకు కారణమైంది. ఎందుకంటే ఆ బంధాన్ని లీడ్ చేయబోయేది శశి థరూర్ కాబట్టి. కాంగ్రెస్ పార్టీ నుంచి 4 పేర్లు ఇవ్వాలని చెబితే అందులో థరూర్ పేరు లేదు. అయినా సరే మోడీ ఆయన్నే సెలెక్ట్ చేయడం కాంగ్రెస్ పార్టీని పూర్తిగా డిఫెన్స్లో పడేసింది. దీంతో ఢిల్లీ పాలిటిక్స్లో శశి థరూర్ సెంటర్ ఆఫ్ ది డిస్కషన్గా మారారు. ఇంకోవైపు పాకిస్తాన్ వ్యవహారాన్ని ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఆల్ పార్టీ డెలిగేషన్ టీంను పంపడం కూడా పాకిస్తాన్ను ఇరుకున పెట్టే వ్యూహమే. మోడీ మాస్టర్ స్ట్రోక్ అలా ఉంటుంది మరి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఎంపీల పేర్లివ్వాలని కాంగ్రెస్ పార్టీని కోరారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. దీంతో 4 ఎంపీలతో లిస్టును కాంగ్రెస్ పంపింది. ఇందులో ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, సయ్యద్ నసీర్ హుసేన్, రాజా బ్రారున్నారు. అయితే లిస్టులో పక్కా ఉంటుందని భావించిన శశి థరూర్ పేరు మాత్రం ఇందులో లేదు. ఇది జరిగిన కొద్దిసేపటికి కేంద్రం ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే 7 ఎంపీల పేర్లను ప్రకటించింది. ఇందులో కాంగ్రెస్ నుంచి శశి థరూర్ పేరు ఉండడం ఆశ్చర్యపోయే విషయం. హస్తం పార్టీ పంపిన జాబితాలో థరూర్ పేరు లేకపోయినా ఆయన పేరును కేంద్రం ప్రకటించడం బిగ్ డిబేట్కు దారితీసింది. లిస్టులో శశి థరూర్ పేరు రాగానే ఆయన పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. దేశం విధానాన్ని వివిధ దేశాలకు వివరించేందుకు వెళ్తున్న బృందానికి నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నాను అని, దేశ ప్రయోజనాలతో ముడిపడిన సందర్భాల్లో అక్కడ తన అవసరముంటే ఖచ్చితంగా అందుబాటులో ఉంటా, జై హింద్ అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. నిజానికి శశి థరూర్ను ఎంపిక చేయడం వెనుక అతడి అంతర్జాతీయ దౌత్య అనుభవం, ఐక్యరాజ్య సమితిలో మాజీ ఉన్నతాధికారిగా నేపథ్యం, ఇంగ్లీష్లో దండిగా వాక్చాతుర్యం ఉంది. యుఎస్, యూరప్, మిడిల్ ఈస్ట్ వంటి దేశాల్లో భారత్ వాయిస్ను సమర్థంగా వినిపించేందుకు అవకాశం ఏర్పడిందంటున్నారు. అంతేకాదు శశి థరూర్ పార్లమెంట్లో విదేశీ వ్యవహారాల స్థాయి సంఘం చైర్మన్గా ఉన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత వైఖరిని సమర్థవంతంగా వివరించే నైపుణ్యం ఉంది. నిజానికి కాంగ్రెస్ హైకమాండ్ థరూర్ పేరు ఇవ్వాల్సి ఉండేదని, అయితే అలా చేయకుండా సెల్ఫ్ గోల్ చేసుకుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. శశి థరూర్ను కేంద్రం ఎంపిక చేయడంపై కేరళ కాంగ్రెస్ స్వాగతించింది. అయితే బీజేపీలో విదేశీ వ్యవహారాలపై మాట్లాడిన వాళ్ళు లేరా అన్న పాయింట్ను హైలైట్ చేస్తూ థరూర్ ఎంపికపై రాష్ట్ర పార్టీ కామెంట్ చేసింది. నిజానికి ఇటీవలి ఆపరేషన్ సింధూర్పై థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితత్వంతో పకడ్బందీ చర్యలు తీసుకున్నారన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం కాల్పుల విరమణ ఒప్పందం వెనుక ట్రాన్స్పరెన్సీ లేదన్న వాదనను హైలైట్ చేసింది. మధ్యవర్తిత్వం విషయంలో అమెరికా పాత్రను కాంగ్రెస్ క్వశ్చన్ చేసింది. అయితే ఈ విషయంలో థరూర్ లక్ష్మణ రేఖను దాటారన్న వాదనను కొందరు హస్తం నేతలు వినిపించారు. అయితే తాను ఒక భారతీయుడిగా మాట్లాడనని, తన కామెంట్స్ కు పార్టీతో సంబంధం లేదని క్లారిఫికేషన్ ఇచ్చుకున్నారు థరూర్. కాంగ్రెస్ హైకమాండ్తో థరూర్ సంబంధాలు చాలా సంఘర్షణలుగా మారాయి. 2014లో ప్రధానమంత్రి మోడీ గురించి అనుకూలంగా ఓ ఆర్టికల్ రాశాక ఆయనను పార్టీ పదవి నుంచి తొలగించారు. 2020లో కాంగ్రెస్లో కొందరు నేతలు అసంతృప్తులుగా మారి పార్టీలో సంస్థాగత సంస్కరణలు చేపట్టాల్సిందేనంటూ సమావేశాలు పెట్టినప్పుడు ఆ G23 గ్రూప్లో శశి థరూర్ ఒక భాగంగా ఉన్నారు. అంతేకాదు 2022లో థరూర్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గేపై పోటీ చేశారు. గాంధీ కుటుంబం నుండి థరూర్కు సపోర్ట్ ఉండడంతోనే కొంతవరకు నెట్టుకు రాగలిగారంటున్నారు. మొన్నటికి మొన్న మోడీ కేరళ పర్యటనకు వెళ్లినప్పుడు శశి థరూర్పై పొగడ్తల వర్షం కురిపించారు. సో ఇవన్నీ పొలిటికల్ గా హాట్ టాపిక్ అయ్యాయి, బిగ్ డిబేట్ కు దారితీశాయి.